దయచేసి వెళ్ళాల్సిందిగా మనవి. పుల్లనాగయ్య గారు మీరందరూ కూడా ఫ్యామిలీ కావాలి. ఇదంతా మన కబడ్డీ ఫ్యామిలీ. నరసింహరావు గారు దయచేసి వెళ్ళండి వాళ్ళతో పాటు. मजा आता है कबड्डी में, बहुत कुछ मजा है. सरुपता ఒక పండుగ వాతావరణంలో ఉంది మొత్తం అంతా కూడా. ఈరోజు సెమీఫైనల్ 1 సెమీఫైనల్ 2 మనం చూడలేకపోయాము. అలాగే ఇప్పుడు ఫైనల్స్ చూస్తున్నాం. జ్యోతి క్లబ్ వర్సెస్ చౌదరిగూడ టీం. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఫైనల్ మ్యాచ్. నిన్నటి నుంచి కూడా అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడి ఈరోజు ఈ రెండు టీమ్స్ ఫైనల్స్కి రావడం జరిగింది. ఇది ఒక పెద్ద మంచి అవకాశంగా చెప్పుకోవాలి. ప్లేయర్స్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని నిరూపించుకునే అవకాశం దక్కింది వీళ్ళందరికీ. మంచి ప్లాట్ఫామ్. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆనరబుల్ డిగ్నిటరీస్ శ్రీ కె జగదీశ్వర్ యాదవ్ గారు, అలాగే ప్రో కబడ్డీ తెలుగు టైటన్స్ టీమ్ CEO శ్రీ త్రినాథ్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. సో వీళ్ళందరూ టాలెంట్స్ పెర్ఫార్మెన్సెస్ శ్రీ కన్నా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ఐ హార్ట్లీ వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. First raider from Chaudhary team, jersey number 2, Ravinder. Back line game, almost dead line antam, back line antam. Aa first black line ఏదైతే ఉందో అది కంపల్సరీ రైడర్ రేట్కి వచ్చినప్పుడు దాటాలి. అడ్వాన్స్ ట్యాకిల్ చేసే ప్రయత్నంలో డిఫెండర్ అవుట్. అక్కడ జెర్సీ నెంబర్ 11 ఫ్రమ్ జ్యోతి క్లబ్. పాయింట్ టు జ్యోతి క్లబ్ చౌదరిగూడ. సారీ, డిఫెండర్స్ 6 కానీ 7 కానీ ఉన్నప్పుడు అక్కడ సెకండ్ లైన్ ఏదైతే ఉందో బ్లాక్ లైన్, అది బోనస్ లైన్ అంటాము. అది దాటితే ఒక పాయింట్ వస్తుంది రైడర్ కి, అపోనెంట్ టీమ్ కి. ఫైనల్స్ కాబట్టి ప్రతి ఒక్క రైడ్ కూడా ఇంపార్టెంటే. ఓ మై గాడ్, ఎస్, ట్యాకిల్ మిస్ అయినప్పటికీ అక్కడ టీమ్ సపోర్ట్ చూస్తున్నాము. జ్యోతి క్లబ్ డిఫెండర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఆపగలిగారు అక్కడ రైడర్ని. పాయింట్ టు జ్యోతి క్లబ్. అక్కడ కొంచెం ఇంజరీ కన్సర్న్. ప్లేయర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఆడాలి. మ్యాచ్ మీద ఆడేటప్పటికీ ఇంజరీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. స్కిడ్ అయ్యి సో మట్టిలో ఆడేదానికి మ్యాట్ మీద ఆడేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ గేమ్లో కానీ ఏదైనా కానీ చెప్పుకోవచ్చు. బీ కేర్ఫుల్ ప్లేయర్. మ్యూజిక్ కొంచెం డౌన్ చేయాలి. ఐ రిక్వెస్ట్ whoever there, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద మ్యూజిక్. మ్యూజిక్ కొంచెం ఆపాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, కొంచెం డిస్టర్బెన్స్. హాకీ గ్రౌండ్లో ఐ రిక్వెస్ట్.
యాంకిల్ హోల్ మిస్ అయింది, రైడర్ సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ ఇంకా పాయింట్ సాధించాలని మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ బ్లాక్లో ఇరుక్కున్నాడు. పాయింట్ చౌదరి కూడా. ఫైనల్స్ మ్యాచ్ 20 minutes ఫస్ట్ హాఫ్, 20 minutes సెకండ్ హాఫ్ నిర్వహించడం జరుగుతోంది. ఇది ఫస్ట్ హాఫ్. 2 హాఫ్స్ ఉంటాయి కబడ్డీ గేమ్లో. సో ఈ ఫస్ట్ హాఫ్ గేమ్లో 20 minutes ఎవరు పైచే సాధిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. థర్డ్ రైడ్, డిసైడింగ్ రైడ్. కంపల్సరీ పాయింట్ తీసుకెళ్ళాలి రైడరు, లేకపోతే రైడర్ అవుట్గా ప్రకటిస్తారు రిఫరీ. 2 or die రైడ్ అంటాము థర్డ్ రైడ్ని. లెఫ్ట్ కార్నర్ జెర్సీ నెంబర్ 10 డబుల్ యాంకిల్ హోల్డ్ చూసాం అక్కడ. స్ట్రాంగ్ గా టీమ్ సపోర్ట్ కూడా లభించడంతో పాయింట్ వచ్చింది వాళ్ళకి జ్యోతి క్లబ్. వండర్ఫుల్ రైడర్ అక్కడ ఆల్మోస్ట్ టువర్డ్స్ సెంటర్ లైన్, బాక్ లైన్ దాటిన తర్వాత ఎప్పుడు కూడా డిఫెండర్స్ ట్యాకిల్ చేయకూడదు. అది పెద్ద పొరపాటే అవుతుంది, టీంకి చాలా మైనస్ అయింది. 4 points అక్కడ. 2-4-5-1 బాక్ లైన్ గేమ్ ఆడిస్తున్నారు అక్కడ. రైడర్ని లోపలికి రానివ్వట్లేదు. ఫైనల్స్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. అక్కడ మంచి లెఫ్ట్ కార్నర్ చాలా కాన్ఫిడెంట్ గా టాకిల్ చేయడం చూసాము. ఫస్ట్ ఆల్ అవుట్. రెడ్ జెర్సీస్ లో ఆడుతున్నటువంటి ప్లేయర్స్ జ్యోతి క్లబ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే బ్లాక్ అండ్ ఎల్లో చౌదరిగూడ టీం. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటేనో కానీ లాబీలోకి వెళ్ళడు ఏ రైడర్ అయినా కానీ. నైస్ ఎక్స్టెండెడ్ హ్యాండ్ టచ్ అక్కడ, మంచి పాయింట్ చౌదరిగూడ టీంకి. Wait,
Every single mistake costs the entire team. Presence of mind is so important. Fraction of seconds లో యాక్షన్ జరిగిపోతుంది అక్కడ. రెడీ కేలేదే కొన్ని బోర్డు కొన్ని 6 మెంబర్స్ ఉన్నారు. బోనస్ దాటే అవకాశం ఉంది రైడర్ కి. చిన్న కన్ఫ్యూజన్ చూస్తున్నాం డిఫెండర్స్ మధ్యన. ట్యాకిల్ వెయ్యాలా వద్దా అంటూ సక్సెస్ఫుల్ ట్యాకిల్ అక్కడ. Third right, deciding right. Two points, Jyoti Club. అన్నా కొంచెం సైడ్ కొంచెం వెనక. Third right to Chowdhury team. Scorpion kick try చేశాడు బట్ మంచి బ్లాక్ చూసాము రైట్ కార్నర్ నుంచి. అలాగే సెంటర్ సపోర్ట్ కూడా బాగుంది. రైడర్ అవుట్. రైడర్ చాలా కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్ళి ఆడడానికి ప్రయత్నించాడు కానీ డిఫెండర్స్ ఊరుకోలేదు. మంచి సూపర్ టాకిల్ జరిగింది అక్కడ. ఇద్దరు కానీ ముగ్గురు కానీ డిఫెండర్స్ ఉన్నప్పుడు రైడర్ ని టాకిల్ చేస్తే సూపర్ టాకిల్ అంటాము. 2 పాయింట్స్ వస్తాయి. బోనస్ చేసేటప్పుడు కంపల్సరీ రేట్ ఫుట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎయిర్లో ఉండాలి, అప్పుడే బోనస్ దాటినట్టు. అలాగే ఇన్ కాంటాక్ట్ ఆఫ్ గ్రౌండ్ ఒక లెగ్ కంపల్సరీ ఉండాలి, అది లైన్ క్రాస్ చేస్తూ. సో దిస్ ఈస్ ద రూల్ ఫర్ బోనస్ పాయింట్. 6 కానీ 7 కానీ డిఫెండర్స్ ఉన్నప్పుడే ఇది బోనస్ లభిస్తుంది. రైడర్ రిస్క్ తీసుకోవట్లేదు. సేఫ్ రైట్. థర్డ్ రైట్ ఫర్ జ్యోతి క్లబ్.
A speed, stamina, accuracy, everything counts for the player. రెడీనా రెడీ బెటరా ఐదుగురు డిఫెండర్స్ ఉన్నారు. బోనస్ లేదు. మంచి ట్యాకిల్ లెఫ్ట్ కార్నర్ కానీ కొంచెం మిస్ అయ్యింది. సో రైడర్ టువర్డ్స్ సెంటర్ లైన్ ఉన్నప్పుడు ఆపడం కష్టమే. టీమ్ సపోర్ట్ ఎంతైనా అవసరం ఉంటుంది ఇప్పుడు డిఫెండర్స్. ఎస్ రన్నింగ్ టో టచ్ కి ప్రయత్నం. రెఫరీ డెసిషన్ ఫైనల్. ఎస్ పాయింట్ చౌదరి కూడా. ప్రతి హాఫ్ కి రెండు టీమ్స్ కి కూడా 2 టైమ్ అవుట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం మనం. రైట్ ఫ్రమ్ జ్యోతి క్లబ్ ఆఫ్టర్ ద టైమ్ అవుట్. స్కార్పియన్ కిక్ అక్కడ కిల్ ప్రదర్శించాడు రైడర్ కానీ టచ్ దొరకలేదు. బోనస్ దాటే ప్రయత్నం చేశాడు. అఫీషియల్ టైమ్ అవుట్ చూస్తున్నాము. ద ఫైనల్ డెసిషన్ విల్ బి బై ద రిఫరీ. సబ్స్టిట్యూషన్ చూస్తున్నాము. 8 నెంబర్ జెర్సీ అవుట్, 12 ఇన్. ఐదుగురు డిఫెండర్స్ ఉన్నప్పుడు రైడర్ కి పాయింట్ తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. కార్నర్ టు కార్నర్ ట్రై చేయాలి. టచ్ కి టచ్ ఒక్కటే వాళ్ళకి ఛాన్స్.
ఇక్కడ ఆడుతున్నటువంటి ప్లేయర్స్ చాలా స్కిల్స్ తో కూడుకున్నటువంటి ప్రదర్శన చూస్తున్నాము. చౌదరిగూడ టీమ్ ఒక విలేజ్ నుంచి వచ్చినప్పటికీ కూడా నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారు. అక్కడి నుంచి చాలా మంది క్రీడాకారులు తయారవుతున్నారు. అలాగే మనం జ్యోతి క్లబ్ ని చూసుకున్నట్టయితే చాలా ఓల్డెస్ట్ క్లబ్ అని చెప్పుకోవచ్చు, కబడ్డీ క్లబ్. మన శ్రీ జగదీశ్వర్ యాదవ్ గారి పేరున మన జ్యోతి క్లబ్ నిర్వహించడం జరుగుతోంది. అక్కడ చాలా సీనియర్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. యంగ్ జనరేషన్ కి వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్. ఇలాంటి మ్యాచ్లు జరగడం వల్ల యంగ్స్టర్స్ సీనియర్స్ ను చూసి చాలా నేర్చుకుంటారు. వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారు, ఎక్కడ ఏ టైంలో ఎలా ట్యాకిల్ చేస్తున్నారు అనే విషయాలు చాలా నేర్చుకుంటారు. కొత్తగా ఆట స్టార్ట్ చేసిన యంగ్స్టర్స్ కానీ అలాగే ఎక్స్పీరియన్స్ బట్టి కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ప్లేయర్స్. ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలి, ఎన్నో టోర్నమెంట్లు ఆడాలి. రైడర్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటాడో హై ఫై అన్ని ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. పాయింట్ చౌదరిగూడ. మంచి టైమింగ్ చూస్తున్నాం అక్కడ డిఫెండర్స్ ది. టీమ్ సపోర్ట్ చాలా బాగుంది. పాయింట్ చౌదరిగూడ. రెఫరీ డిసిషన్ ఫైనల్ పాయింట్ టు జ్యోతి క్లబ్. అది జెర్సీ టచ్ అయినా హెయిర్ ఫాలికల్ అంతా టచ్ అయినా కానీ అది టచ్ కిందే ప్రకటిస్తారు. విల్ టేక్ ఇట్ టు అకౌంట్. ఆ టైంలో డిఫెండర్ కూడా తెలీదు ఆ స్పర్శ అనేది, కానీ రైడర్ ఫీల్ అవుతాడు టచ్ అయినట్టు. సో ఆ మూమెంట్ బట్టి రెఫరీ డెసిషన్ కూడా ఉంటుంది. వెరీ క్లోజ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద రెఫరీస్ ఆల్సో. వండర్ఫుల్ జంప్, నైస్ స్కిల్ ప్రెజెంటేషన్. అక్కడ ట్యాకిల్ చేస్తాడని అడ్వాన్స్డ్ గానే గ్రహించి జంప్ చేయడం జరిగింది. పాయింట్ టు చౌదరిగూడ.
28-23 in favor of Jyoti Club. చిన్న ఇంజురీ కన్సర్న్ అక్కడ ప్లేయర్ కి. మ్యాట్ మీద గేమ్ ఆడడం అంత ఈజీ కాదు, చాలా టఫ్ జాబ్ ఫర్ ద ప్లేయర్స్. ఇంజరీస్ చాలా అవుతూ ఉంటాయి. మట్టిలో ఆడినటువంటి క్రీడ వాళ్ళకి కొంచెం అంటే కాన్ఫిడెంట్గా ఆడతారు, కానీ ఇంజరీ కన్సర్న్ చాలా తక్కువ ఉంటుంది మట్టిలో ఆడినప్పుడు వెన్ కమ్స్ టు ద మ్యాట్. I welcome the cantonment ward member 2, board member శ్రీ కేశవరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. I heartily welcome you, sir. సో ఆబ్వియస్లీ లీడ్ ఉన్న టీమ్ అక్కడ టైం కిల్ చేస్తారు, సో స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అక్కడ జ్యోతి క్లబ్. మన అతిథులు శ్రీ కేశవరెడ్డి గారికి ఫెలిసిటేషన్ చేస్తున్నారు. గౌరవ సన్మానం శ్రీ కె జగదీశ్వర్ యాదవ్ గారు, సెక్రటరీ కబడ్డీ అసోసియేషన్. మన లంచ్ ఏరియా దగ్గర కొన్ని వెహికల్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయంట, అక్కడ కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్. సో ఐ రిక్వెస్ట్ whoever the owners of the vehicle to please clear the way. Infield bullet అంట. Last 5 minutes. మంచి సూపర్ టాకిల్ అక్కడ. ఇద్దరు కానీ ముగ్గురు డిఫెండర్స్ ఉన్నప్పుడు టాకిల్ చేస్తారు. సూపర్ టాకిల్. 2 పాయింట్స్ వచ్చాయి చౌదరిగూడ టీమ్ కి.
29-31 is the score in favor of Jyoti Club. మ్యాచ్ మళ్ళీ చాలా 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 టైట్ ఫైట్, స్కోర్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఏ టైంలో ఎవరు విన్ అవుతారో చెప్పలేం. ప్రతి రైడ్ లో కూడా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ. పార్కింగ్ లో టూ వీలర్స్ అన్ని అడ్డం ఉన్నాయి, కొంచెం తీయాలి. ఎవరైనా టూ వీలర్స్ పార్కింగ్ లో కొంచెం పక్కకు తీయాలని దయచేసి. చెట్టు దగ్గర అన్ని టూ వీలర్స్ పార్కింగ్ చేశారు. వన్స్ అగైన్ అక్కడ మిరకిల్స్ జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టే ప్రతి రైడ్ లో అద్భుతాలు జరుగుతాయి అన్నాను కదా. ఆల్మోస్ట్ స్కోర్స్ దగ్గరగా ఉన్నాయి. 30-31 ఇన్ ఫేవర్ ఆఫ్ జ్యోతి క్లబ్. ఒక్క పాయింట్ లీడ్ తో జ్యోతి క్లబ్. లాస్ట్ 3 minutes. లాస్ట్ మినిట్ లో స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అక్కడ. ఆల్మోస్ట్ స్కోర్స్ అస్సలు డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ చెప్పుకోక్కర్లేదు మనం. లాస్ట్ 5 minutes లో 3 సూపర్ టాకిల్స్ చూసాం చౌదరిగూడ టీం నుంచి. సూపర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఫంటాస్టిక్ స్కిల్స్, టెక్నిక్స్ ఉపయోగించి స్ట్రాటజీ ప్లే చేసి స్కోర్స్ ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి. ఒక్క పాయింట్ ఇందాక చూసుకున్నట్టయితే. లాస్ట్ 2 minutes 31-32 is the score in favor of జ్యోతి క్లబ్. కేవలం ఒక్క పాయింట్ లీడ్ తో ఉన్నారు జ్యోతి క్లబ్. టూ టైమ్ అవుట్స్ కూడా ఫినిష్ అయిపోయాయని చెప్తున్నారు. ఒక్కొక్క టీం కి ఒక్కొక్క హాఫ్ లో 2 టైమ్ అవుట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రైడ్ డిసైడింగ్ రైడ్. (33-31) again an injury concern there for the Raider. మళ్ళీ
సూపర్ ట్యాకిల్ అవుతుందేమో అనుకున్నాను, కానీ జస్ట్ అక్కడ మిస్ ట్యాకిల్ అయింది. పాయింట్ టు జ్యోతి క్లబ్. అదే ట్యాకిల్ సక్సెస్ అయ్యి ఉంటే స్కోర్స్ ఈక్వల్ అవుతుండే. పోయినా పర్వాలేదు, ఒక పాయింట్ ఇచ్చేస్తానని జ్యోతి క్లబ్ డిఫెండర్ అడ్వాన్స్డ్ గా ట్యాకిల్ చేశాడు. సో పాయింట్ టు చౌదరి కూడా. టైం కిల్ చేసే ప్రయత్నం రైడర్ నుంచి. బాక్ లైన్ దాటేశాడు. సో నో ప్రాబ్లం. మ్యాచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు జ్యోతి క్లబ్ with a small score difference. 35-32 is the score in favor of Jyoti Club. I heartily congratulate the winning team. Best of luck next time, Chaudhary team. చాలా బాగా ఆడారు, మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. క్లోజ్ స్కోర్ చూసాం మనం అక్కడ. I request the winners to stay here only.